పరిస్థితులు ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి ఆ సామాజిక వర్గం మీద దాడి జరుగుతున్నటువంటి రీతిలో అప్పటి రాంబాబు గారి తీర్పు ఉండబోతుంది. అంటే ఇప్పుడు డ్రామా మొదలైంది, ఏ నుంచి ఏ రకంగా హై డ్రామా కాదు కొనసాగుతుంది అనేది చూస్తాం సార్. అది వాళ్ళు మాట్లాడలేదనేది వాస్తవం, ఇదని చేస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాపు నేత అరెస్ట్ అని వచ్చింది. సోషల్ మీడియా అంతా కూడా, మీడియా అంతా కూడా రాంబాబు గారు కాపు నేత కాదు కదండి, ఆయన జస్ట్ వైసీపీ నేత అనుకోవాలి కదా. కాపు నేత ఎప్పుడయ్యారు మీకు తెలుసా? కాపు నేత అంటే ఏంది? కాపు నేత కాదు అనడానికి అసలు కాపు నేత అంటే ఏంది? వాట్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ కాపు నేత? కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేశారా? ఇప్పుడు బై బర్త్ ఆయన కాపు, ఆయన పుట్టికే కాపు, ఆయన నేతగా ఎదిగాడు. ఏ పార్టీలో నేతగా ఎదిగాడో పక్కన పెట్టండి. కాపు సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి కాపు నేత అవుతాడు ఖచ్చితంగా. ఖచ్చితంగా అదే కదా కాపు నేత. అది వైఎస్ఆర్సీపీ ఎదుగుతున్నాడా, టీడీపీలో ఎదుగుతున్నాడు అనేది పక్కన పెట్టండి. ఆయన బై బర్త్ కాపు, ఆయన కాపు లీడరు. అదే వంగవీటి మోహన్ రంగా గారి శిష్యుడు, ప్రథమ శిష్యుడు. ఆయన రక్తంలోనే వంగపూటి మోహన్ రంగా గారి యొక్క ఆలోచన సరళి, ఆయన ఐడియాలజీ జీర్ణించుకుపోయింది కాబట్టి ఆయన కాపుల కోసం పోట్లాడతాడు. చెప్పేది ఎలా ఉందంటే చిన్నపిల్లలు కాదు, ఒక్క నిమిషం చిన్నపిల్లలు 2వ తరగతి 3వ తరగతి పిల్లలు గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా బాబు అంటే, గర్ల్ ఫ్రెండ్ అంటే నేను గర్ల్, ఆమె బాయ్, ఆ బాయ్ నా గర్ల్ ఫ్రెండ్, నేను బాయ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు కదా. నిజమైన గర్ల్ ఫ్రెండ్ అంటే అర్థం అది రాదు కదా. అసలు కాపు నేత అంటే కాపుల కోసం ఉద్ధరించడం కోసం ఎవరైతే ఉద్యమాలు చేశారో వాళ్ళు కాపు నేత అవుతారు. కానీ కాపులో పుట్టిన వాళ్ళందరూ కాపు నేత అంటే నేను డెఫినేషన్ చెప్తాను చూడండి. కాపు నేత అంటే కాపుల కోసం, కాపుల యొక్క బాగోగుల కోసం పోట్లాడేవాడు కాపు నేత. అవును, నేను కాదన్ను. కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒకడు ఇండివిజువల్గా పార్టీలకు అతీతంగా పోట్లాడతాడు, ఇంకొక టీడీపీలో ఉండి పోట్లాడతాడు, ఇంకొకడు వైసీపీలో ఉండి పోట్లాడతాడు. సరే, మీరు ఒకటి చెప్పండి. ఇంత మాట్లాడారు కదా, ఒక్క మాట అడుగుతున్నాను కృష్ణవేణి గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఒక్క మాట నేను అడుగుతున్నాను. ఇదే అంబటి రాంబాబు గారు తన సామాజిక వర్గం గురించి కాపులు మందు తాగుతారు, ముక్కలు తింటారు, వాళ్ళ గురించి నాకున్న అభిప్రాయం అదని తన గురించి తను తక్కువ చేసుకున్నారు. మీరు ఎప్పుడన్నా మీ క్యాస్ట్ గురించి మీరు తక్కువ చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఎందుకంటే ఇది నేను అడుగుతలేదు, జనాలందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ రోజున ఎంత బలంగా ఆయన్ని ప్రొజెక్ట్ చేయాలని చూసినా ఆయన బలంగా వెళ్ళలేకపోతున్నారు సామాజిక వర్గంలోకి. అయ్యా ఆయనకి పాలిట యమపాశాలుగా మారినాయి. కృష్ణవేణి గారు ఏమంటారు? మీరు మాట్లాడాలి. లక్ష్మీనాథ్ గారు, ఇదే విషయాన్ని అనేక సార్లు సందర్భాల్లో చర్చించాము. ఈ రోజు కూడా మాట్లాడతానండి ఇదే విషయం మీద. కాపులు తాగుబోతులంటే, తిరుగుబోతులంటే, మాంసాలు తింటారంటూ ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు, ఆయన ఒక రకంగా సంపాదించుకున్నారు కాబట్టి, ఉన్నత వర్గంలో ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి అంబటి రాంబాబు గారు ఒకవేళ ఆయన డైలీ మాంసాలు తిరిగి ఉండొచ్చు, ఒకవేళ సన్యాసంగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు సార్. కానీ కాపులందరూ కూడా అదే విధంగా బతుకుతున్నారు అనేది తప్పు. అంటే గ్రౌండ్ లెవెల్ లోకి వచ్చి చూడండి సార్. అంబటి రాంబాబు గారు బార్బర్ షాపులో అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. చాలా మంది కాపు సమాజ వర్గానికి చెందిన కూలి నాలి చేసుకుని బతుకుతున్నారు సార్. ఇంకా చిన్న తోపుడు బండి మీద కూడా కాకుండా బరకాలేసుకుని వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు కాపు సామాజిక వర్గమే కాదు కదండి, పేదలు అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉన్నారు. కృష్ణవేణి గారు, దానిలో మీరు చెప్పిన దానిలో నేను తప్పు అన్నట్లేదు. రైట్ కృష్ణవేణి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. కొంచెం చెప్పండి. చెప్పండి. మనం రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయని మనం గొప్పగా మాట్లాడుకుంటాం సార్. కానీ గ్రాస్ లెవెల్కి వచ్చేసరికి ఇంకా చెప్పులు కుట్టుకునే వాళ్ళు చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతారు. నిజంగా వాళ్ళు కూలీ నాలి చేసుకుంటూనే బతుకుతారు. రిజర్వేషన్ ఫలాలు అనేవి కానీ కొన్ని చోట్ల మాత్రమే అవి ఉద్యోగాలు అనేవి కూడా కొన్ని కుటుంబాల మధ్య మాత్రమే చిక్కుముడిలాగా చిక్కుకుపోయి ఉన్నాయి తప్ప, గ్రాస్ లెవెల్లో అయితే మాత్రం అందలేదన్నది మాత్రం క్లియర్ గా గ్రౌండ్ రూట్ లో పనిచేసేటువంటి మాలాంటి చాలా మంది అన్ని సామాజిక వర్గాల్లోని పేదలు ఉన్నారు, పూర్ణ గడవని వ్యక్తులు ఉన్నారు సార్.